నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ప్లేస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరి కాసేపట్లో నాగర్ కర్నూలుకు సీఎం. జటప్రోలులో రేవంత్ రెడ్డి పర్యటన. జగిత్యాలలో దారుణం. ప్రేమ వ్యవహారంలో ఓ వ్యక్తి హత్య. ఆరు 650 మంది స్టంట్ మాస్టర్లకు ఇన్సూరెన్స్. గొప్ప మనశ్చాటుకున్న అక్షయ్ కుమార్. పహల్గాంలో దాడికి పాల్పడ్డ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో నాగర్ కర్నూలుకు చేరుకోనున్నారు. కొల్లాపూర్ మండలం జటప్రోలులో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1:45 జటప్రోలుకు చేరుకోనున్న సీఎం ముందుగా అక్కడ ప్రసిద్ధ మదన గోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం 2 గంటలకు యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ పాఠశాల నిర్మాణం కోసం రాష్ట్ర విద్యాశాఖ 11,000 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ తరహా గురుకుల పాఠశాలలు నిర్మించనున్నారు. ఒక్కో పాఠశాలకు 200 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక సౌకర్యాలతో ఈ పాఠశాలలను నిర్మిస్తారు. బోధనా సిబ్బంది కూడా అక్కడే నివసించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సీఎం భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సభలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు చెక్కులను పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది మహిళలకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో నాగర్ కర్నూలు చేరుకోనున్నారు. కొల్లాపూర్ మండలం జటప్రోలులో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వం చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1:45 ప్రాంతంలో జటప్రోలుకు చేరుకోనున్న సీఎం ముందుగా అక్కడ ప్రసిద్ధ మదన గోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం 2 గంటలకు యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న వెట్టువం సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తు స్టంట్ మ్యాన్ రాజు మృతి చెందారు. ఆయన మృతి ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. విషయాన్ని తెలుసుకున్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీలోని 650 మంది స్టంట్ మ్యాన్లకు ఇన్సూరెన్స్ చేయించారు. ఆయన చేసిన ఈ పనిపై ఇండస్ట్రీలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్ పాలసీలో ఆరోగ్య ప్రమాద బీమా రెండూ ఉన్నాయి. స్టంట్ మ్యాన్ సెట్ లో బయట ఎక్కడైనా గాయపడితే 5 లక్షల వరకు బీమా పొందొచ్చు. అక్షయ్ చేసిన ఈ పనిపై బాలీవుడ్ ప్రముఖ స్టంట్ మాస్టర్ విక్రమ్ సింగ్ స్పందించారు. తమకు ఎలా ధన్యవాదాలు తెలపాలో అర్థం కావట్లేదని అన్నారు. అక్షయ్ చేసిన ఈ పని వల్ల బాలీవుడ్లో దాదాపు 650 నుంచి 700 మంది స్టంట్ మ్యాన్లు, యాక్షన్ సిబ్బంది ఇప్పుడు బీమా పరిధిలోకి వచ్చారంటూ కృతజ్ఞతలు తెలిపారు. నటుడు ఆర్య, దర్శకుడు రంజిత్ కాంబినేషన్లో రానున్న వేటువం షూటింగ్లో స్టంట్ మ్యాన్ రాజు మృతి చెందారు. నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు గుండెపోటుకు గురయ్యారు. చికిత్స కోసం చిత్ర బృందం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. జగిత్యాలలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో యువకుడిని కత్తులతో దాడి చేసి హతమార్చారు. తన కూతురిని వేధిస్తున్నాడని మల్లేష్ అనే యువకుడిని తండ్రి హత్య చేశాడు. వెల్గటూరు మండలంలోని కిషన్ రావుపేటలో ఈ ఘటన జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రేమ పేరుతో మల్లేష్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి వెంట పడుతున్నాడు. అయితే ఆ యువతి ఏమాత్రం అతను నచ్చలేదు. ఇక ఎన్నిసార్లు చెప్పినా మల్లేష్ వినిపించుకోలేదు. ఇక ఇదే విషయమై యువతి కుటుంబ సభ్యులు చాలాసార్లు హెచ్చరించారు. ఆ యువతి పలుమార్లు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడు మల్లేష్పై 4 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా 3 ఏళ్ల కిందట మల్లేష్పై యువతి ఫ్యామిలీ దాడి చేసింది. దీంతో మల్లేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతి తండ్రి రాజిరెడ్డిపై పోలీసులు ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక మల్లేష్ గురువారం ఆ యువతి ఇంటికి వెళ్లాడు. దీంతో ఆమె తన తండ్రికి సమాచారం అందించింది. వెంటనే యువతి తండ్రి మరో 2తో కలిసి పెదవాగు వంతెన సమీపంలో అందరూ చూస్తుండగానే మల్లేష్ పై దాడి చేశాడు. అనంతరం పోలీసులు వచ్చేలోపు పరారయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికి మల్లేష్ కత్తిపోట్లతో గాయపడి విగత జీవితంగా కనిపించాడు. దీంతో మల్లేష్ తండ్రి రాజయ్య ఫిర్యాదుతో యువతి తండ్రి రాజిరెడ్డితో పాటు మరో 2పై కేసు నమోదు చేశారు.
పహల్గామ్లో దాడికి పాల్పడ్డ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. ఈ దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోందని తెలిపింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా టీఆర్ఎఫ్ వ్యవహరిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. తమ జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, పహల్గామ్ దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇది తమ పరిపాలనా నిబద్ధతను చెబుతోందని రూబియో తెలిపారు. గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అమెరికా గుర్తిస్తున్నట్లు రూబియో పేర్కొన్నారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్లో చోటు చేసుకున్న దాడుల్లో పహల్గామ్ ఘటన అతిపెద్దదని అధికారిక ప్రకటనలో మార్క్ రూబియో వెల్లడించారు. భారత భద్రతా దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని పేర్కొన్నారు. ఈ పరిణామాలను భారత్ స్వాగతించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అమెరికా బలమైన సహకారానికి మరో నిదర్శనమని తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ అభినందించింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఏలూరు జిల్లా కామవరపుకోటలో ఇటీవల పరిణామాలపై ఎస్ఐ చెన్నారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఘటనలో 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ హెచ్చరించారు. అనుమతులు లేకుండా అక్రమ మట్టి తవ్వకాలపై దాడులు చేస్తామన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘన విషయంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గుట్కా విక్రయాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఐ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ రీసెంట్గా కామవరపుకోటలో జరిగినటువంటి ఈ ఆస్తుల ధ్వంసానికి చెందినటువంటి కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 9 మంది ఐడెంటిఫై ఉన్నారు. వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఇంకా వీడియోలో ఉన్నటువంటి మిగతా వారిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఖచ్చితంగా రిమైనింగ్ వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. ఈ ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి మీద ఖచ్చితంగా పోలీసు వారు తీసుకునే చర్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా మన కామవరపుకోట మండలంలోని ఇల్లీగల్గా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. వాటి మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి కలిపి ఎంఆర్ఓ గారితో మాట్లాడి కంబైన్డ్గా పోలీసు రెవెన్యూ వారు కలిపి కంబైన్డ్గా వాటిపై దాడులు నిర్వహించి ఎటువంటి పర్మిషన్స్ లేకోకుండా ఇటువంటి మట్టి తవ్వకాలకి పాల్పడుతున్నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మండలంలోని ఎటువంటి సరైన రికార్డులు లేకోకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నటువంటి రైడర్స్పై ప్రత్యేకంగా డ్రైవ్ చేయడం జరుగుతుంది. డైలీ కూడా 15 to 20 మెంబర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళకి ఫైల్ ఇంపోజ్ చేస్తున్నాం. అసలు ఎటువంటి పత్రాలు లేకోకుండా ఉన్నట్లయితే బైకులు కూడా సీజ్ చేస్తున్నాం. మైనర్ డ్రైవింగ్లు కనుక జరుగుతుంటే ఖచ్చితంగా వారి యొక్క ఫాదర్పై కేసులు కూడా, క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. ఇప్పటికే ఆల్రెడీ ఒక 3 కేసెస్ నమోదు చేసాం. మైనర్స్ కనుక బైక్స్ ఇచ్చి వాళ్ళని డ్రైవింగ్కి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ సంరక్షకుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ గార్డియన్ మీద కానీ ఖచ్చితంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. కటికలపూడిలో 2 కేసులు, కామరకోటలో ఇప్పటివరకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా చాత గ్రామంలో వృద్ధుడి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. బలరాం గౌడ్ అనే 70 ఏళ్ల వృద్ధుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. శుభకార్యం నిమిత్తం కుటుంబ సభ్యులు ఇతర గ్రామానికి వెళ్లడంతో వృద్ధుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే వృద్ధుడిపై దాడి జరిగింది. ఉదయం అతడు రక్తపు మరకలతో విగత జీవితిగా పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.